ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా మిగిలేది నష్టమేనని పహల్గాం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని తమిళ నటుడు సూర్య అన్నారు. ఉగ్రదాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తన తాజా చిత్రం రెట్రో విడుదలని పురస్కరించుకుని హైదరాబాద్ వచ్చిన సూర్య జేఆర్సీలో నిర్వహించిన ముందస్తు విడుదల వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలకు యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సూర్య పట్ల తన అభిమానాన్ని వివరించిన విజయ్ దేవరకొండ పహల్గాంలో ఉగ్రదాడిని ఖండించారు. కశ్మీర్లో జరుగుతున్న దురాగతాలకు చదువు లేకపోవడమే కారణమని అభిప్రాయపడ్డారు. వాళ్లందరికీ చదువు చెప్పించి బ్రెయిన్ వాష్ కాకుండా ఉండేలా శిక్షణ ఇవ్వాలన్నారు. సూర్య స్ఫూర్తితో తాను కూడా విద్యార్థుల చదువుల కోసం ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి సాయం చేస్తానని ప్రకటించారు. Satya Master and team ready. First, my respects and prayers to all the families who have gone through this in Pahalgam. I was heartbroken. I was devastated. Any form of terrorism brings only loss. I really wish something like this never happens. My prayers with them. You can definitely rewrite history. Doesn't matter where you are from, what your background is. You have one passion, and if you're obsessed about it, you really have to be obsessed about it. Hope the film achieves all success. I hope God blesses you with all health, happiness, success, energy, so that you can continue entertaining us and also you continue doing what you do as a person in life. కశ్మీర్లో ఇట్లాంటివి అవుతున్నాయి కదా, దానికి కూడా సొల్యూషన్ ఆ కొడుకులకి ప్రాపర్గా ఎడ్యుకేషన్ ఇప్పించి ఇట్లా బ్రెయిన్ వాష్ కాకుండా ఏం సాధిస్తారో నేను చెప్తున్నా. కశ్మీర్ ఇండియాదే, కశ్మీరీస్ మనోలే. పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు, నీళ్ళు లేవు, వచ్చి ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో. ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు. పాకిస్తాన్ వాళ్ళకే విరక్తి వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు.